ఇంటి ఇల్లాలు. ఇంట్లో ఉండేటువంటి ఇంటి ఇల్లాలు ఇంట్లో పూజ గదిలో గాని ఎప్పుడైనా సరే దీపారాధన చేస్తే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆడవాళ్ళు ఎవరైనా పూజ గదిలో దీపం పెట్టినట్లయితే 2 జిల్లేడు ఒత్తులను తీసుకొని ఉపయోగించాలి. నువ్వుల నూనె గాని, అవిసె నూనె గాని ఉపయోగించాలి. దానివల్ల ఇంట్లో అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది ఇంట్లో వాళ్ళకి. ఒకటి. రెండోది గోధుమ పిండిని ఆడించడానికి పిండి మరకిచ్చినప్పుడు దాంట్లో 4 శనగ గింజలు వేసి ఇవ్వాలి. ఎందుకంటే గోధుమ పిండి, శనగ గింజలు ఇవి కలిసినప్పుడు రవి, గురువుల బలం పెరుగుతుంది. అలాంటి పిండితో ఇంట్లో సభ్యులు రొట్టెలు తిన్నట్లయితే రవి, గురువుల బలం వల్ల కుటుంబ సంక్షేమం కలుగుతుంది. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసొస్తుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే గోధుమ పిండి మరకిచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ గోధుమ పిండిలో 4 శనగ గింజలు వేయాలి. ఆ పిండితో రొట్టెలు తింటే గనక కుటుంబంలో కలహాలనేవి ఉండవు. కుటుంబంలో సభ్యులందరికీ మంచి అదృష్టం కలిసొస్తుంది. అందుకే చాలా మందికి కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడక గొడవలవుతుంటాయి. కుటుంబ కలహాలుంటే లక్ష్మి దూరమైపోతుంది. దరిద్ర దేవత ఇంట్లో కూడా వసిస్తుంది. కుటుంబ కలహాలు రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే వీలైనప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకసారి బావి నీళ్ళతో స్నానం చేయాలి. బావిలో ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేసి గోమాతకి 5 రకాలైనటువంటి పప్పుదనాలు తినిపించాలి. ఇది గనక చేస్తే కుటుంబ సభ్యుల మధ్య క్రమక్రమంగా విభేదాలు తగ్గిపోయి మంచిగా పాజిటివ్‌గా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది బయటికి. అలాగే కొంతమందికి ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కూడా గొడవలుంటాయి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వీళ్ళతో వీధిలో ఉన్న వాళ్ళతో సమస్యలొస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళతో ఈ చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా సమస్యలొస్తున్నప్పుడు ఏ రకమైన సమస్య ఉన్నా ఆ సమస్యలు పోగొట్టే శక్తి 11 కొబ్బరికాయల అంటే 11 కొబ్బరికాయల పరిహారం అంటారు. పరిహార శాస్త్రం అని ఉంటుంది. దాంట్లో చెప్తారు. ఈ 11 కొబ్బరికాయల పరిహారం ఏంటంటే తరచూ ఎవరో ఒకరి వల్ల ఎదురింటి వాళ్ళ వల్లో, పక్కింటి వాళ్ళ వల్లో, వీధిలో వాళ్ళ వల్లో ఇబ్బందులొస్తూ ఉంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు ఏదైనా ఒక మంచి రోజుని ఎంచుకొని 11 కొబ్బరికాయలు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళండి. లేదా చెరువుంటే చెరువు దగ్గరికి వెళ్ళండి. లేదా ఒక పారే నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్లి ఒక్కొక్క కొబ్బరికాయ కుడి చేత్తో తీసుకొని, దాన్ని తల చుట్టూ తిప్పుకుంటూ, మన తల చుట్టూ మనం ఎవరి వల్ల అయితే సమస్య ఉందో వాళ్ళ పేరు మనసులో చెప్పుకొని, ఆ కొబ్బరికాయని ఎడమ చేతిలోకి తీసుకొని, ఆ పారే నీళ్ళలో విసిరేయాలి. అలా 11 కొబ్బరికాయలు కూడా మీ తల చుట్టూ తిప్పుకుంటూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ పేరు చెప్పి, ఆ తర్వాత ఆ కొబ్బరికాయలు ఎడమ చేత్తో తీసుకొని పారే నీళ్ళలో విసిరేయాలి. అలా చేస్తే క్రమక్రమంగా మీకు ఎవరి వల్లైతే ఇబ్బందులొస్తున్నాయో, వాళ్ళు మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి. అంటే ఇదంతా తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్తున్నారు ఇది. అలాగే చాలా మందికి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇంట్లో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు వ్యసనాల బారిన పడిపోతూ ఉంటారు. ఇంటిని సరిగ్గా పట్టించుకోకపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. వృత్తిని గాని, చదువుని గాని పట్టించుకోకుండా ఉంటారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. చెప్పిన మాట వినకుండా ఉంటారు. ఇలా ఇంట్లో ఒక వ్యక్తి గాని, ఇద్దరు గాని సమస్య సృష్టిస్తూ ఉంటారు ఇంటికి. అలా ఎవరో ఒకళ్ళ వ్యసనాల వల్ల గాని లేదా చెడు తిరుగుళ్ళ వల్ల గాని, లేదా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల గాని, చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెట్టడం వల్ల గాని, మీకేదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటే, ఆ సమస్య నుంచి మనం వెంటనే బయటపడాలి అనేటువంటి శక్తి శంఖ పుష్ప వేరుకు ఉంటుంది అని తాంత్రిక గ్రంథాల్లో చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు శంఖ పుష్ప వేరు అని ఉంటుంది. ఆ శంఖ పుష్ప వేరుని తెచ్చి, దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టండి. మళ్ళీ ఆ మూటను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టండి. మళ్ళీ దాన్నొక ఆకుపచ్చ రంగు వస్త్రంలో చుట్టిన తర్వాత తెలుపు రంగు వస్త్రంలో చుట్టండి. శంఖ పుష్ప వేరుని ఎరుపు రంగు వస్త్రంలో ఫస్టు, ఆ తర్వాత పసుపు రంగు, తర్వాత ఆకుపచ్చ రంగు వస్త్రం, ఆ తర్వాత తెలుపు వస్త్రంలో ఆఖరికి అంటే పైకి తెలుపు రావాలి. సో, దీన్ని మనం ధనం దాచేటువంటి అంటే ముందు పూజ గదిలో దాన్ని ఉంచి, ధూపం, దీపం అన్నీ వేసి ఒక రోజంతా, తర్వాత రోజు దాన్ని డబ్బులెక్కడైతే దాస్తామో ఆ బీరువాలో దాస్తే గనక కొన్నాళ్ళ తర్వాత ఈ వ్యసనాలు, ఈ రకమైనటువంటి చెడు తిరుగులు తిరిగే వాళ్ళందరూ ఇంట్లో సద్దుమణుగుతారు. వాళ్ళు బెస్ట్‌గా అవుతారు అనేటువంటిది ఈ తాంత్రిక పరిహారాల గ్రంథంలో రాసింది.